ఇగో ఇల్లు ఇడిచిపెట్టేటి అన్నలో గివార్త మీ అసొంటోళ్ళ కొరకే. ఊళ్ళో ప్రయాణంకు పోతే ఇంట్లో ఎవరినో ఒకరిని పెట్టిపోర్రి, లేకుంటే తాళాలన్నా బందోబస్తుగా వేసుకొని పోర్రి. అట్లా కూడా కాకుంటే ఇంట్లో సొమ్ములు డబ్బులు కూడా ఏం లేకుండా చూసుకోర్రి. ఏహే మాకేమవుతుందిలే అని మూడదోపక పోతిరా అంటే నెత్తికి చేతులు పెట్టుకునేటి కథ అవుతుంది. ఎందుకంటే ఇగో ఈ సొంటోళ్ళు బగ్గమో పోయిర్రు దునియా మీద. మొఖం కనపడకుండా నెత్తికి తువాలా కప్పిండు, చేతుల రాడ్డు పట్టుకొని తాళం ఎట్టవల కొట్టాలనోనని తండ్లాడుతున్నాడు. తాళానికి తలుపుకు నడుమిట్లా రాడ్డు పెట్టి అటొత్తుడు ఇటొత్తుడు. గట్టి తాళమే వేసిపోయినట్టున్నది చూస్తుంటే. ఎంత గట్టి కొత్తినా తాళం ఊడి రావట్లేదు. ఇంకో పాలి గట్టిగా ఒత్తిండు పానం బిగబట్టి. ఆగో తాళం ఊడింది. సప్పుడుకు కిందున్నోళ్ళు ఎవరన్నా లేచిలు గిట్టనేమో అనుకున్నట్టు కావచ్చు దొంగన్న. మెట్లు దిగి కిందికి పోయి చూసుకొని వచ్చిండు. రైట్, ఇక చిన్నగా తలుపులు తీసుకొని ఇంట్లో చొరబడ్డాడు. ఇంట్లో ఏమన్నా ఉండొచ్చున్నావా పాపం, సొమ్ములన్నీ ఎత్తుకొని అవతల పడ్డట్టుంది కదా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇంటి వాళ్ళకు దొరికిండు గీ దొంగన్న. ఇగో గీ కాకేనాట, ఏం పని మీద వచ్చినావు రావాలి అని తమ్మానికి కట్టేసి అడిగితే గుడి ఎక్కడ ఉంది, ఇది ఇల్లు ఎక్కడ ఉంది? నువ్వు ఏ ఇంట్లో దిగినావు? నాకే అర్థం కావట్లేదు. అంతేనా? పోలీసులు వచ్చినాక అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకేం గ్లౌజులు ఎందుకు వేసుకున్నావు చేతులకు? గ్లౌజులు వేసుకోలే? చేతిలో గ్లౌజులు చలి పెడుతుందని వేసుకున్నావా? కరెక్ట్. మాస్క్ చలి పెడుతుందని. అగనాట తాగింది లిమ్ ఎక్కువచ్చిండట. ఏ ఇంట్లోకి పోయింది తెలవట్లేదట, ఎవరి ఇంట్లోకి పోయింది కూడా అర్థం కావట్లేదట. తెలుస్తా తీయే కాక కాసేపు అయితే పోలీసు వాళ్ళు వస్తారు, అప్పుడు అంతా తెలుస్తుంది ఎందుకు వచ్చింది ఏమిటికి వచ్చింది అనేటిదిగా. ఏంలవాడ గాంధీనగర్ లో ఉన్న ఓ ఇంటికి సూటి పెట్టిండు రాత్రి. చూడ్డానికైతే పెద్ద మనిషి లెక్కనే ఉన్నాడు కానీ చేసేటి అన్ని చిల్లర శాతలే ఉన్నాయి. ఇక ఈ ముచ్చటరికే కాగానే పోలీసు వాళ్ళు రప్ప ఊరికొచ్చి పట్టుకొని స్టేషన్ కు దొరకపోయిర్రు. ఇక తాతకు తలవాళ్ళు గట్టిగానే పోస్తారు కావచ్చు కానీ అంత చేయి తిరిగిన దొంగేం కానట్టే ఉన్నది చూస్తుంటే. నువ్వు దొరికి దొంగల జాతి పనులు తీస్తుగా రావాలి అని మస్తు కోపానికి వస్తున్నలా కావచ్చు బౌండరీ సాటి దొంగనలు.